గాయ్స్ మన ఛానల్లో డైలీ క్రికెట్ కి సంబంధించి అప్డేట్స్ వీడియో అయితే డైలీ చేస్తూనే ఉంటున్నాం. అయితే ఈ వీడియోలో కూడా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఐపీఎల్ కి సంబంధించి ఇంకా ఇంటర్నేషనల్ కి సంబంధించి ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము డైలీ చెప్పే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. కాబట్టి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే మేము చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా వస్తాయి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మహమ్మద్ షమి వరల్డ్ కప్ లో బౌలింగ్ ఎలా చేశాడన్నది మనందరికీ తెలిసిందే. అయితే తను ఇంజురీలో ఉన్నప్పటికీ ప్లేయింగ్ లెవెన్ లో అవకాశం కోసం ఎదురు చూసి అవకాశం రాగానే అదరకొట్టే బౌలింగ్ చేశాడు. ఎంత పెద్ద బ్యాటర్ కైనా వరల్డ్ కప్ లో చుక్కలు చూపించాడని చెప్పాలి. అయితే ప్రజెంట్ మహమ్మద్ షమి ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కి అయితే లేడు. మరి లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ కి వస్తాడా అంటే మనకి రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం మహమ్మద్ షమి లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ కూడా రాడు అంట. తనకి ప్రజెంట్ రెస్ట్ అనేది చాలా ముఖ్యం. షమికి ప్రజెంట్ యాంకిల్ ఇంజురీ. ప్రజెంట్ ఇతను ఫుల్ గా అయితే ఫిట్ కాలేదు. అందుకే మిగతా 3 టెస్ట్ మ్యాచెస్ కూడా షమి రావట్లేదంట. మరి షమి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడు అంటే 90% ఐపీఎల్కి అయితే వచ్చేస్తాడు. ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ ఉంది. అది మన ఇండియా టీంకి చాలా ముఖ్యం. కాబట్టి షమి తొందరగా రికవర్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ వచ్చేసరికి డారెల్ మిచెల్ ని సిఎస్కే టీము ఆక్షన్ లో 14 కోట్ల పెట్టి కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే డారెల్ మిచెల్ సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ కి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఫుట్ ఇంజురీ అయితే జరిగిందంట. ఖాళీ బొట్టన వేలికి ఇంజురీ అయిందంట. ఆ ఇంజురీ పెద్దది కావడంతో మిచెల్ కి న్యూజిలాండ్ బోర్డు రెస్ట్ ఇచ్చారు. ఇతను 2024 ఐపీఎల్ కి సిఎస్కే టీం కి చాలా ముఖ్యం. తను బౌలింగ్ బ్యాటింగ్ రెండూ చేయగలడు. మెయిన్ గా సిఎస్కే పిచ్చెస్ లో స్పిన్ బౌలింగ్ సూపర్ గా ఆడగలడు. అందుకే సిఎస్కే టీము 14 కోట్లు పెట్టి కొన్నారు. ఎంత అమౌంట్ పెట్టి కొన్న ప్లేయర్ ఇంజూర్ అవడం అనేది సిఎస్కే టీం కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా ఐపీఎల్ కి టైం ఉంది కాబట్టి ఈలోపు మిచెల్ రికవర్ అయితే బాగుంటది. లేదు అంటే సిఎస్కే టీం కి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే. ఇంకా ఇంకో అప్డేట్ వచ్చేసరికి ఇది మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే క్లెసన్ లాస్ట్ 2 ఇయర్స్ గా గుడ్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న SA20లో కూడా సూపర్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. డుర్బాన్ సూపర్ జెయింట్స్ ఆడుతున్న ఎన్రిచ్ క్లెసన్ ఇప్పుడు ఆ లీగ్ లోనే టాప్ 2 హైయెస్ట్ స్కోరర్ గా ఉన్నాడు. క్లెసన్ 12 మ్యాచెస్ ఆడితే 447 రన్స్ కొట్టాడు. యావరేజ్ వచ్చేసరికి 44. ఇంక ఈ లీగ్ లో ఎక్కువ సిక్స్లు కొట్టింది హెన్రిచ్ క్లెసనే. ప్రజెంట్ క్లెసన్ టీం ఇంకా మర్కరం టీము ఫైనల్ కి వెళ్ళాయి. ఏ టీము ఛాంపియన్స్ అవుతారన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా ఈ న్యూస్ వచ్చేసరికి ఆర్సీబీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. అదేంటంటే ఫాఫ్ డు ప్లెసీ ప్రజెంట్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. చాలా మంది 2024 ఐపీఎల్ కి డుప్లెసీని కెప్టెన్ గా తీసేసి ఇంకొకరిని పెట్టమని అంటున్నారు. ఇలా డుప్లెసీ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ ఫాఫ్ డు ప్లెసీ ఎంత మంచి ప్లేయర్ అన్నది మనందరికీ తెలిసిందే. తను ఆర్సీబీకి ఆడిన 2 సీజన్లు కూడా సూపర్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. మరి SA20లో కూడా ప్లే ఆఫ్స్ లో ఆడిన 2 మ్యాచెస్ లోనూ 2 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఓడిపోయారు. కానీ డుప్లెసీ మాత్రం సూపర్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. ఫ్రెజర్ లో ఆడాలి అంటే ఫాఫ్ డు ప్లెసీనే. 90% 2024 ఐపీఎల్ కూడా ఫాఫ్ డు ప్లెసీనే ఆర్సీబీకి కెప్టెన్. మరి ఆర్సీబీకి 2024 ఐపీఎల్ కి కెప్టెన్ గా ఎవరైతే బాగుంటుందన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.